ఈ 4 పేర్లు మనకి ప్రభు పెట్టారు. అందులో ఒక పేరు ఉందే, అది మనం పెట్టుకున్నాం. ఎవరు చెప్పకండి ఆ పేరేంటో. తెలుసు, చెప్తారు అందరూ, కానీ కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్పలేదు. కానీ నేను ఒడిపోయితే అయిపోయాను. మనం పెట్టుకున్న పేరు ఏంటి? ఆ 5 4 ప్రభు పెట్టారు మనకే, అవి మనకు తెలుసు. మనం పెట్టుకున్న పేరు ఏంటి, దాని అర్థమైంది. అల్లుడి గారు మీరు చెప్పండి, విన్నారు కదా ఈ మాట? ఏ పేరు అది మనం పెట్టుకున్న పేరు? చెప్పండి. పాస్టర్. పాస్టర్ పెట్టుకుంది. సేవకులు ప్రభు పెట్టారు, నక్షత్రాలను ప్రభు పెట్టారు, జ్యోతులని ప్రభు పెట్టారు. ఎన్ని మంచి పేర్లు మనం పెట్టారో అవి కాపాడుకోలేకపోతున్నాం. పాస్టర్ మనం పెట్టుకున్నాం. దీని అర్థం ఏంటంటే లాస్ట్లో అతడు ప్రమాణం చేయగా ఎన్ని నష్టాలు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఎక్కడ ఏమనుకున్నా సరే నేను భయపడను, వాగ్దానం చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభుత్వం ఉన్నాడో ఈ శ్రమలు నిర్ణయం చేస్తే మాట తప్పను అని అక్కడ ఒక భక్తుడు. అదే భక్తుడు పైన ఏమంటారు తెలుసా? ప్రభు సన్నిధికి రాలేంటి వారికి, వాక్యం సడలేంటి వారికి, ఆయన జీవితంలో చేసిన కార్యాలు సాక్ష్యం చెప్పలేంటి వారికి, ఆయన పని నా పని నిమిత్తం కష్టపడలేంటి వారు నాకు కనపడితే నాకు అసహాయం. అదే నాతో పాటు ప్రభు పని చేసిన వారు నాకు కనిపిస్తే వారిని పిలిచి సన్మానం చెయ్యాలని ప్రేమ అన్నమాట. అందులో ఉంది. కానీ మా అందరూ కూడా, అందరూ కాదు, కొంతమంది మాట తప్పారు. ఏ మాట అంటే ఈ మాట తప్పారు. మీకు అర్థమైపోయింది. ఇది సేవకులు మీటింగ్ కూడిక మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటాం. అందరూ పాస్టర్ దగ్గర వాక్యం చెప్పాలంటే సేఫ్గా ఉంటుంది. అందరూ పాస్టర్లే తెలుసుకున్న వాళ్ళు, నాకు తెలుసులే అనుకుంటారు. కానీ నిజమైన సేవకుడు అలా అనుకోడు. నన్ను కూర్చోబెట్టావు ప్రభా, నీ కుమారుని నిలుపుకున్నావు, నాకు తెలియని సత్యాలు ఏం వినిపిస్తావో నాకు తెలియదు. ప్రతి విన్న మాట నాకు తెలిసినవైనా, నేను చెప్పిన మాట అయినా సరే నాకు కొత్తగా వినపడ్డది. అదే మాట ఎక్కడ చెప్తున్నాం వాళ్ళు వింటున్నారో, ఇదే మాట అక్కడుండి వింటున్నాం. ప్రతిదీ కూడా ఎంత తెలుసున్నా మనకి కొత్తగానే ఉండాలి. అందుగురించి పాస్టర్ దగ్గర వాక్యం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. చాలా జాగ్రత్తగా చెప్పకపోతే ఏమవుతుంది, మన దగ్గరికి వచ్చి ఏమంటారు చదువుకోరు, చెవులు చూసేసి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం. అది తెలియదు సత్యం అయినా సరే లోతైన సత్యం కొత్తగా ఉంటాయి. అందుకే నాకు సంఘం లేదు వెళ్తున్నాయి. మిమ్మల్ని ఆటో రెస్టారెంట్ నడుపుకుని వెళ్ళి శుభవార్త ప్రకటిస్తున్నాను. కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, ఎందుకు అడిగారు, అమ్మకానికి కూడా తీసుకొచ్చారు రాష్ట్రం గారు. చాలా ఉన్నారు ఇక్కడ. మా కొలెక్స్ మా పెద్దలు అల్లుడు అవుతారు. ఆయన ఏమనుకున్నా సరే, మా గారు బాగున్నా, ఎక్కడున్నా ఇక్కడున్నావా, ఏం చేస్తున్నా, నన్ను మర్చిపోయావు అంటారు. ఇల్లురాజు గారు వెనకాల ఏది జాంబెట్ల గారు నాకు ఫోన్ చేస్తారు. ఏం చెప్పడం నాకు తెలియలేదు. సరే వెంకయ్య గారు అయ్యారు అంటున్నాను, కానీ రాజుతున్నాను వచ్చారు. అక్కడ నగరాక నేను డ్యూటీ చేసినాడు బాబురాయ్ గారు. ఆయనకు ఒక ఉంది, నాకు అలా అక్కడ ఉంటారో ఉండడం తెలియదు. కానీ ఆయన ఏం చేస్తారని చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు పిలుస్తారు. ఒకసారి నేనే అడిగలుగుతున్నాను. ఆయన సంఘం అయితే పర్లేదు, బయట సభలో కూడా ఆయన పిలిచినప్పుడు, ఈయన నన్ను పిలిచినప్పుడు ఏమనుకుంటారో, నేను పిలిస్తే ఆయన చెప్తారో నాకు అందరూ ఆదాం గారు మాట్లాడతారు. మధ్యలో రిక్వెస్ట్ చేసి నా గురించి పంపి ఎందుకంటే అది ఆ ప్లేస్ ఆయనకి మరి ఏంటో తెలియదు. చాలామంది మైక్ ఉంటే అసలు ఉదరరు, నేనే చెప్పాలి, నేనే గొడవలు పడాలి. ఆయన అంతే తగ్గించుకుంటారు. ఫోన్ చేసి అడుగుతారు. నిజంగా వారికి ఈ 2 జిల్లాల్లోనే రక్త సంబంధాలు కలిపినట్టు పొందినారు. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా. అది నాకు పుట్టిల్లు, ఇది అక్కడ వెళ్ళాను. నేను నెల 15 రోజులు అక్కడే ఉంటాను. నేనే నా బంధువులు. ఆదివారం వస్తే నేను పర్యవేక్షణ అడిగే అధికారిని జానపద గారి చర్చికో, శ్రీరాజు గారు, పెందు రాయి గారి చర్చికో అడిగేసి వెళ్ళిపోతా ఉంటాను. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళేనట్టుగా నా రక్త సంబంధం కలిగింది. దూరంగానే చూడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. చెప్పాలి కదా శుభవార్త, నా శుభవార్త
ప్రభు పిలిచినట్టే వెళ్ళాలి అంటే ఆ గుంపులో అని గొప్ప నియమంలో వచ్చారు. చాలా మంచిది. ఇందాక చెప్పాను కదా ప్రార్థన విజయ గారు, అల్లుడి గారు, నేను ప్రార్థన మీరందరూ కూడా నా కోసం మీరు ప్రార్థన చేయండి కాకపోతే అలాగే లేదు, కానీ చేస్తే మంచిది. ఆ ప్రార్థన అంశలో నేను పొందలేకపోతున్నానేమో అని తెలియదు. అల్లుడి గారి విజయ కుమార్ గారి ఆలోచించి మధ్యవర్తిగా అందరూ ప్రార్థన చేయాలి. అందరికీ అవసరం ఉన్నాయి, కానీ ఒక ప్లేస్ ఉండాలి, ఒక స్థలం అంటూ ఉండాలి, కొంతమంది గుంపు ఉండాలి, అది దేవుడు ఏర్పరుస్తున్న బిడ్డలై ఉండాలి, దేవుడు మాట పాటించేవారు ఉండాలి అని అనుకుని ఆ విషయాలు చెప్పినప్పుడు అది నేను చాలా ఆలోచించి పెట్టుకున్నాను. పెట్టుకోవడం కాదు, అది మంచిగా జరగాలంటే, ఆకంగా జరగాలంటే, రాకుండా ఉండాలంటే, దేవుడు నిర్ణయించాలంటే, వాడుకోవాలంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదే బాధ్యతలో 7 వారాలు ప్రార్థన చేయి. నీకు తెలుసున్నవారిని పిలిపించు. నాకు తెలుసున్నని నేను చెప్పను. 7 వారాలు ప్రార్థన చేసి అదే శుక్రవారం ఇదే రోజు 7 వారాలు ప్రార్థన చేసి మంచిగా జరిగింది. 7వ వారంలో ఆ ప్రార్థన కూడుకుని నేను పాల్పంచుకుంటాను, నేను కూడా సంతోషిస్తాను. దేవుడు నాకు సాగించాడు. జనవరి 24 ఆ 7 వారాల్లో పాల్పంచుకున్న వారు అందరూ కూడా ఒకటి నుంచి ఆఖరి వరకు కూడా వచ్చిన వారికి ఏదో ప్రభు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అండి తెల్లగా ఉండేది, తెల్ల బట్టలు వేసుకుంది, అంత అందమో మనకి దేవుడి సేవకి వచ్చి వాటికి చెప్తుంది. అసలు మాకే రాదు. ప్రభు కూడా తెలుపు చాలా బయటలో ఉంది. అందరూ కూడా తీసుకుంటే మంచిదే మన ఆలోచనతో